మధు, నేను క్షేమం. నా పెళ్లికి వస్తామని ఎంతో ఎదురు చూశాను. మళ్ళీ అనుమానం వచ్చింది, నా పెళ్లి శుభలేఖ నీకు అందో లేదోనని. తర్వాత గిరిజమ్మ గారు, మీకు ఉత్తరం వచ్చింది. గిరిజ, నీ ఉత్తరం అందింది. పెళ్లి శుభలేఖ కూడా చేరింది. రెండూ చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్? అతనితో పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో తెలియదని రాశావు. మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? డబ్బు కోసం. అవును, అంతే కదూ. నీ శుభలేఖ చూడగానే అన్నయ్యకైతే నిజంగానే మతిపోయింది. నేను గిరిజని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను. ఈ విషయం అమ్మతో ఇప్పుడే చెప్పొద్దు. చెబితే గిరిజతో పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం వచ్చాక గిరిజని చేసుకుంటానని, అమ్మతో తనే చెబుతానని నాతో ఎన్నోసార్లు అన్నారు. గిరిజ, నీ నాన్న పోయాక అన్నయ్య మీకెంతో సహాయం చేశాడు. అదంతా మర్చిపోయావా? అతన్నింత మోసం చేస్తావా? నువ్వు మనిషివేనా? అవునులే, అది నీ తప్పు కాదు. ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత ఏ గడ్డైనా తినిపిస్తుంది. మీరెక్కడికి వెళ్తే అక్కడికి. నేను ఎక్కడికి వెళ్తానని నీకు తెలుసా? తెలుసు, క్లబ్కి. కనీసం ఆ పేరైనా ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ అన్నీ అవేగా. నీ అప్పలమ్మ అవతారంలో వస్తే అక్కడ వాళ్ళంతా నేను చూసి నవ్వుతారు. వాళ్ళని చూసి నేను నవ్వుతాను. లోకల పుణ్యం అంటూ ఖరీదని చేరకట్టగానే చాలదు. క్లబ్లో పాటించాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి. నేర్చుకుంటాను. మీరు మటుకు పుడితేనే నేర్చుకోలేదుగా. అక్కడ నా స్నేహితులు చాలా మంది ఉంటారు. ఉంటే వాళ్ళని ఏం చేస్తారు? చందు, గిరిజన్ నీతో పాటు క్లబ్కి వెళ్ళమని నేనే చెప్పాను. తీసుకెళ్ళు. గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నేను పట్టుకుని బాధించానా వదిలేయడానికి? నవ్వులాట కాదు, నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. గిరిజ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేవలం మా తాతయ్య పోరు పడలేకే నేను ఈ పెళ్లి చేసుకున్నా నీకు ఆనాడే చెప్పాను. ఏనాడు? పెళ్ళైన మొదటి రాత్రి. దట్స్ టూ లేట్. పెళ్లికి ముందే చెప్పుండాల్సిందే. ఆ పెళ్లి కూతురు నువ్వే అని మా తాతయ్య నాకు ముందుగా చెప్పలేదు. అది నా తప్పు కాదు. ఆల్ రైట్, తప్పంతా నాది. అయితే దీని పరిష్కారం ఏంటి? నన్ను భారీగా భరించడమే. అంటే నువ్వు నన్ను వదిలిపెట్టావన్నమాట. వదిలి నేనేం చేయను? నీ ఇష్టం వచ్చిన చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఊరే. నీకు ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తా. ఎంత అమాయకులండి మీరు. మిమ్మల్ని వదిలేస్తే మీరు నాకు కొంత డబ్బే ఇస్తారు. మిమ్మల్ని వదలకపోతే మీ భార్యగా మీ ఆస్తంతా నాకే దక్కుతుంది. ఈ మధ్య చందు గారు కనబట్టలేదు, మనకు మందు లేదు. పిచ్చిక్కినట్టుందిరా బాబు. ఏమిటి సోదరా, 2 రోజుల నుంచి దర్శనాలే లేవు. నిన్ను చూసి చాలా కాలమైనట్టుంది గురు. కాయలు కసిపోయా గురు. నేను చూడకుండా ఉండలేకపోతున్నారా? నమస్కారం వదిన గారు. నమస్కారం గిరిజి గారు. నమస్కారం బాబే. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నాం. అవును, ఎప్పుడు మీ ఫ్రెండ్ ని క్లబ్ లో కలుసుకోవడమే గాని మీరే మా ఇంటికి ఎందుకు రాకూడదు? మరే పిలవాలే గాని చిటికేస్తే కాకుల్లో వాళ్తాం. ఇంటికి రావాలంటే భయం అండి. తాతయ్య గారు ఉంటారు. ఇప్పుడు భయం లేదురా. ఇప్పుడు పెద్దలు అంతా వదిలి గారిదే. అవునవును, కుదురు గారు ఎంత చెప్తే తాతయ్య గారు అంతా. అవును, వీడేడి? అరే, అక్కడ నిలబడిపోయారే. రండి. కమాన్ సోదరా, కమాన్. కార్ పార్క్ చేసి పెట్టు. అలాగే సార్.
సార్ ఫ్రెండ్స్ మీకు ఏమేమి డ్రింక్స్ కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఓకే వదిన గారు పర్వాలేదు, తీసుకోండి. సార్ అలాగే సార్. జానీ వాకర్ అలాగే సార్. పీటర్ స్కాట్ అలాగే సార్. అలాగే సాంగ్ నేను ఎల్లప్పుడు ఒకే బ్రాండ్ వాడుదును, అది మేకప్ వల్ల బ్రాండీ స్మాల్ విత్ క్వార్టర్. అలాగే సార్. రమ్, బ్రాండీ, బిస్కీ, జిన్, కాక్టైల్ ఫుల్ పట్రా. నీకేం కావాలి? మీరేం తాగితే అది. బెరర్ సార్ 2 క్యాంపో కాల్. మీరు మేడం చందు డ్రింక్స్ తీసుకోడు, మీకు తెలీదా? ఇదే కాదు, నా గురించి చాలా విషయాలు తెలియదు. డాన్స్ ఎలా ఉంది? ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే కదా. అంటే మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంట్లో భర్తని మరిపించడానికి భార్య వంట చేసి తినిపిస్తుంది. క్లబ్ డాన్సర్ తన ఒంటి వంపులతో మగవాడిని తన్మయపరచాలని తాతహలాడుతుంది. ఎప్పుడు ఇలా మగవాడి చుట్టూ అల్లుకోవాలని ఆడదానికి ఎందుకో ఇంత ఆరాటం. కానీ నువ్వు అలాంటి ఆడవాళ్ళ కోవలోకి రావు కదా. రాకూడదనే ప్రయత్నిస్తున్నాను, కానీ తప్పేటట్లేదు. నన్ను సృష్టించిన దేవుడు కూడా మగవాడేగా. ఆడవాళ్ళందరి మనసులు ఒకే మైనంతో తయారు చేశాడేమో. శాయనా అయ్యా, రేపు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ మన ఇంటి భోజనానికి వస్తున్నారు. తెలుసు కదా నీకు. డ్రింక్స్, ఫిష్, మటన్, చికెన్ అన్ని బ్రహ్మాండం చేయాలని మనం వంటతో చెప్పు. ఏం వినపడిందా? వినపడింది బాబు. సాయనా, తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదు. ఇంట్లో పార్టీలు గొడవలు ఉండడానికి వీలేదు. అంతగా పార్టీ వదలుచుకుంటే హోటల్స్ ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి. ఏం వినపడిందా? వినపడిందమ్మా. ఏం వినపడింది నీకు? ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా మీద ఆంక్షలా? ఏం వినపడిందా? వినపడింది బాబు. ఏమిటయ్యా, ఏమిటి వినపడింది? నా ఇల్లు అనేది సరికాదు, ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాలి. ఫ్రెండ్స్ వేసుకుని షికాన్ తిరగడం కాదు. ఫ్రెండ్స్ 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 ఎంతసేపు వాళ్ళని పడి ఏడుస్తావు ఎందుకు? వాళ్ళ సముద్రం ఏడుపు, వాళ్ళ సంగతి ఉంచు. నువ్వు చేస్తున్న పని ఏమిటి? నా ఆస్తి కోసం కాబట్టి నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? చిచ్చి అని కుక్కం తిరగడం కూడా ఇంకా ఇల్లు పట్టుకుని ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు? డబ్బు కోసం కదా. జాగ్రత్త అనుకున్నావు. మళ్ళీ నా ఫ్రెండ్స్ నేను ఎవరికి వచ్చాడు వాగేమో. నన్ను బాధ్యత నుంచి తప్పించాను. ఇందులో విశేషం ఉందమ్మా. వాడు అలా నోటుకొచ్చినట్లు మాట్లాడతాడని మనం ముందే అనుకున్నాంగా. మనిషి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసును సమాధానపరుచుకుంటూ వచ్చాను. నీకు నా వల్ల కాదు. నా మనసును పూర్తిగా నేను చంపుకోలేను. నేను వెళ్ళిపోతాను. దయచేసి నాకు అడ్డు చెప్పకండి. గిరిజ, చూడమ్మా, చిన్నతనంలో తల్లి ఆడిస్తుంటే పసిపాప గుండెల మీద తంతుందమ్మా. అందుకు తల్లి బాధపడుతుందా, కోప్పడుతుందా? అది వేరు, అది తెలియని పసితనం. ఇది అంతేనమ్మా. విచక్షణ జ్ఞానం లేని ప్రతివాడు పసిపాపతో సమానం అమ్మా. వాడిదొక మూర్ఖత్వం. వాడిని బాగు చేయాలనే కదమ్మా మన ఈ ప్రయత్నం అంతా. మన ప్రయత్నం ఫలిస్తుందని ఆశ లేదు బాబు గారు. ఓడిపోతున్నావమ్మా. ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. లేదు బాబు గారు, నా బాధ మీకు అర్థం కావటం లేదు. ఆయనంటే
నాకు దేవుడి మీద ఉన్నంత అభిమానం ఉంది. ఈ పెళ్లి మూలంగా నేనెంత అభిమానిస్తున్నానో అంత అఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది. వద్దు బాబు గారు, ఈ యుద్ధం ఇక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబు గారు, నన్ను వెళ్ళిపోనివ్వండి. చూడమ్మా, ప్రజ్ఞానిధులందరూ చేపట్టిన పనిని సాధిస్తారే కాని మధ్యలో విడిచిపెట్టదని భర్తృహరి సుభాషితం అమ్మా. నువ్వు ప్రజ్ఞానిధు అమ్మా. నువ్వు ఓడిపోయి చెందుకు దూరం కాకూడదమ్మా. వాడే ఓడిపోయి నీ దగ్గరికి రావాలమ్మా. ఇది నా ఆశే కాదమ్మా, నా ఆశస్సు కూడా. కాదని కన్నా కాదని తీసుకో.